నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శాఖల వారిని ఉద్దేశించి మన యొక్క గొలగొండ మండల తహసీల్దార్ వారి గారి స్వాతంత్రాన్ని మనం ఎలా తీసుకున్నాం, మనం ఎలా పరిపాలించుకుంటున్నాం, ఇవన్నీ కూడా మీకు టీచర్స్ కూడా చెప్పారు కూడా. ఆ విధంగా ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా పద్ధతిగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. అసలు వెళ్ళాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరూ చెయ్యాలి. అలానే నేను ఏదో మరి ఎన్నో సత్యాగ్రహాలు చేసి తెచ్చినటువంటి పవిత్రమైనటువంటి భారతదేశానికి మనకి హక్కు. ఆ హక్కుని ఏంటంటే మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఉన్న పౌరులకు కానీ వాళ్ళ విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ అందరికి కూడా మన దేశ స్వతంత్ర సంపదనంతా కూడా దోచుకొని పోవడం జరిగింది. దీనికి మన మహనీయులు గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు, భగత్ సింగ్ గారు, నెక్స్ట్ అలానే అల్లూరి సీతారామరాజు గారు కేవలం 27 సంవత్సరాలు వయసులోనే దేశం గురించి పోరాటం చేసిన మహనీయుడు. మనకు గాంధీ గారు, నెహ్రూ గారు అయితే దేశమంతటికి, కానీ మనకి సీతారామరాజు గారు అయితే మనకి పక్కనే. అంటే అంతటి మహనీయుడు మన దేశం స్వతంత్రం కోసం 27 సంవత్సరాలు, అదే 100 సంవత్సరాల క్రితం గురించి ఆలోచించారు. అలాంటిది ఈరోజు ఆ మహనీయులు ఎంతోమంది లాఠీ దెబ్బలకు, జైళ్ళకు వెళ్ళి వారి యొక్క జీవితాన్ని అనుభవించి మనకి వాళ్ళ పార్లమెంట్లో భారత స్వాతంత్రం బిల్లు ప్రవేశపెట్టి ఒకటే మాట చెప్తాను, భారతదేశం ఇప్పుడు పాడి ఆవు కాదు, కొట్టిపోయిన ఆవు. భారతదేశంలో మనం ఇప్పటివరకు సుదీర్ఘమైనటువంటి మరి విశ్లేషణ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం నాడు మాకు అందించారు. మరి ఎన్నో ఇప్పుడు మనం ఎస్టీ గురించి మాట్లాడుకుంటే మన యువటి గారు అంతా మాట్లాడేశారు. 1940 సందేశం ఇవ్వడం జరిగింది. స్వతంత్ర సమర యోధులు వారి యొక్క కృషి ఫలితంగా మనం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. స్వేచ్ఛ స్వతంత్రాలు మనం అనుభవిస్తున్నాం. వారు మనల్ని ఉద్దేశించి మంచి సందేశం ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు సార్. No.